దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భవిష్యత్తులో వేములవాడ ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానంటున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వేములవాడ సంబంధించిన జాతర అయితే ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఆలయ అధికారులు పూర్తి చేశారు. అయితే తెలంగాణలో కాకుండా ఇటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేములవాడకు వస్తారు. దక్షిణ కాశీగా పిలువడే వేములవాడ క్షేత్రానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడితే ప్రజేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఇటు ఆలయ అధికారులు కానీ మీరు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గత నెల 15 రోజుల నుండే ఈ మహాశివరాత్రికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అనేక సమావేశాలు ఏర్పాటు జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒకమారు నేను, ఒకమారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చి సమీక్ష సమావేశం జరిపి సుమారు 3 లక్షల పైచీలకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, వచ్చేటువంటి భక్తులకు శీఘ్రతరంగా స్వామివారి దర్శనం కల్పించే కార్యక్రమం, వసతి, అదేవిధంగా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా పరిశుభ్రంగా ఉంచడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వచ్చేటువంటి భక్తులకు ఇప్పుడే మేము దేవాలయంలోకి వచ్చే భక్తులు అడుగుతుంటాం 3 గంటల నుండి ఇక్కడికి రావడానికి పట్టింది అంటారు. మరో 10 నిమిషాలు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 3-3.5 గంటల్లోనే వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేనాడు రాజన్న ఆలయం యొక్క ప్రసిద్ధి ఏంటంటే కోరిన కోరికలు తీర్చు తండ్రి, అంటే కోరిన కోరికలతో పాటు కొడుకు నువ్వు తల్లి అంటే కోరిన కోరికలు ఏవి నెరవేరినా వచ్చి కోడెమెక్కుడు చెల్లించుకుంటామని చెప్పని మొక్కడం ఆనవాయితీగా వస్తున్నట్టు క్రమంలో ఈరోజు ఇక్కడ కోడెమెక్కును కూడా చెల్లించుకుంటా ఉన్నారు ఎక్కువ సంఖ్యలో. వచ్చేటువంటి భక్తులకు కూడా స్వామివారి ఆశీస్సు సంపూర్ణంగా ఉండాలి సందర్భం కోరుకుంటున్నాం. గతంలో మీరు ఆలయ చైర్మన్ కూడా చేశారు. అప్పటి ఆలయానికి ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత పాలకులు కూడా 100 కోట్లు విడుదల చేశామంటారు. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయని భక్తులు అంటున్నారు. అసలు 100 కోట్ల నిధులు రిలీజ్ అయ్యా లేవు? అసలు ఇప్పుడు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం బాగుండదేమో కానీ అతను 2015లో ఇక్కడే నా లగ్గమైందని 100 కోట్లు అన్నాడు. 2016లో వీటీడీ ఏర్పడేసిండు. ఆ వీటీడీకి చైర్మన్గా ఆయనే ముఖ్యమంత్రి గారు, కానీ ఒక్క సమావేశం ఏర్పాటు చేయలేడు. ఈరోజు మేము అధికారులు రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వీటీడీ మీటింగ్ ఏర్పడేసినాం. పోయిన 20 కోట్ల రూపాయలు తిరిగి తెచ్చిచ్చినాం. ఈ దేవాలయాన్ని అన్ని రంగాలకు కూడా అభివృద్ధి పత్రాలు తీసుకునే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రానున్న రోజుల్లో తప్పనిసరి దేవాలయం అన్ని రంగాలు అభివృద్ధి పత్రాలు తీసుకుని పోతాం. ఓకే, ముఖ్యంగా సీఎం పర్యటన ఖరారైందా? త్వరలోనే రావడానికి అవకాశం ఉంది. ఓకే, మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు మహాశివరాత్రికి సంబంధించి అయితే ప్రభుత్వం పరంగా కలెక్టర్ అదేవిధంగా ప్రజాప్రతినిధుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా దర్శనం చేసుకునే భాగ్యాన్ని అయితే కల్పిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా గత పాలకులు చేసిన మాటలు ఏదైతే దాని యొక్క నిధులు కూడా విడుదల కాలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 కోట్లు ఫండ్ శాంక్షన్ చేశామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజాగా నెలకొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంతోష్తో ప్రశాంత్, వేములవాడ నుంచి.